99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. వరంగల్ పెద్దమ్మగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఆర్థిక లావాదేవీలు కారణమంటున్న స్థానికులు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. యువకుని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రానికి గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నుండి గురువాయిగూడెం గుట్టపై గల సిపిడబ్ల్యూ ప్లాంట్లో మోటార్లో మొరాయించడం, సంపుడౌన్ కావడం వంటి సమస్యలు తలెత్తడంతో కూసుమంచి సర్పంచ్ శ్రీమతి కొండా కృష్ణవేణి మహిపాల్ మరియు పాలకవర్గ సభ్యులు, స్థానిక శాసనసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇటీవలే కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కలిసి కూసుమంచి మండల కేంద్రంలో నెలకొన్న తాగునీటి సమస్యపై మంత్రి వర్యులకు తెలుపగా వారు స్పందిస్తూ సంబంధిత అధికారులైన మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు గత 4 రోజులుగా శ్రమించి పాలేరు మిషన్ భగీరథ నుండి జీళ్ల చెరువు వెళ్లే లైన్ నుండి గురువాయిగూడెం సిపిడబ్ల్యూ ప్లాంట్కు వచ్చే పైప్ లైన్ ను అనుసంధానించడం ద్వారా కూసుమంచి మండల కేంద్రంతో పాటు 36 గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. దీంతో కూసుమంచి గ్రామ ప్రజలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో దుమ్ముతో నిండిన సీట్లు, ప్రేక్షకుల ఇబ్బందులు, తమతో పాటు తెచ్చుకున్న ఖర్చులతో స్వయంగా క్లీన్ చేసుకున్న అభిమానులు, స్టేడియంలో ఏర్పాట్లపై ఫ్యాన్స్ అసంతృప్తి చెందారు. సన్ గ్లాసెస్ అనుమతించకపోవడంతో చేసేదేం లేక సన్ గ్లాసెస్ బయటే పడేసి లోపలికి వెళ్తున్న ఫ్యాన్స్. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని కాజా గ్రామంలో గల వైన్ షాప్ లో కల్తీ బీర్లు కరగడం రేపాయి. ఒక కంపెనీ బీర్ బాటిల్కు వేరొక కంపెనీ మూత ఉండడాన్ని గమనించిన మందుబాబులు సిబ్బందిని నిలదీశారు. కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతే ఈ బాధ్యత ఎవరిదని మండిపడ్డారు. అయితే బాటిళ్లు ఇలాగే వచ్చాయని, అమ్మకాల సమయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సిబ్బంది చెప్పిన సమాధానంతో వినియోగదారులు అవాక్కయ్యారు. పల్నాడు జిల్లాలో చాముండేశ్వరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువతి చాముండేశ్వరి వ్యవహారంలో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో మాచర్ల టౌన్ సీఐ తురక వెంకటరమణను జిల్లా ఎస్పీ కృష్ణారావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ అధికారి తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకొని యువతిని వారికి అప్పగించినట్లు విచారణ తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. చాముండేశ్వరి అనే యువతి నాగరాజు అనే యువకుడిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన ఆమె మాచర్ల పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి రక్షణ కోరింది. అయితే అక్కడ విధుల్లో ఉన్న సీఏ వెంకటరమణ బాధితురాలికి సహాయం చేయాల్సిన స్థానంలో ఆమె తల్లిదండ్రులతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. చాముండేశ్వరిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేందుకు సుమారు 11 లక్షల రూపాయల డీల్ జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఆ డబ్బు పంపకాల విషయంలో పోలీసుల మధ్య వివాదం తలెత్తడంతో ఈ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం. అనంతరం ఉన్నత అధికారులు చేపట్టిన విచారణలో సీఐ పాత్ర స్పష్టంగా తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ వెంకటరమణకు గతంలోనే వివాదాస్పద ఇమేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. 2012లో కోట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఆయనపై గబ్బర్ సింగ్ వెంకటరమణ అనే శీర్షిక ప్రచురితమైనట్లు సమాచారం. అప్పటి నుంచి స్థానికంగా ఆయనకు గబ్బర్ సింగ్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే వివాదాస్పద సేవలు సీఐ వెంకటరమణపై గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. పలుమార్లు సస్పెన్షన్ ఎదుర్కొన్నప్పటికీ తిరిగి పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరించారని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా చాముండేశ్వరి హత్య కేసులో ఆయన ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసుపై ప్రస్తుతం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరింత లోతైన విచారణ కొనసాగుతోంది. బాధితురాలి మరణానికి కారణమైన పరిస్థితులపై పూర్తి వివరాలు వెలుగుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని మాదాపూర్లో మైండ్ స్పేస్ సమీపంలో రాత్రి స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఆగకుండా స్కూటీని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ దుర్ఘటనలో ఆయిషా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళకు చెందిన ఈ దంపతులు మహేశ్వరం సమీపంలో నివసిస్తూ మలబార్ గోల్డ్లో పనిచేస్తున్నారు. ప్రమాదం తర్వాత డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు క్లీనర్ను పట్టుకుని చితకబాదారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం తిమ్మాన్ దొడ్డి గ్రామంలో పట్టపగలే అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అటువైపు చూడని అధికారులు, జర్నలిస్టులు వెళ్లి స్థానిక సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 2 ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించాక అధికార పార్టీ నాయకులు 2 ట్రాక్టర్లను పట్టుకుని మరొక ట్రాక్టర్ తప్పిపోయిందని తెలుపుతున్న పోలీసులు. మామూలు మధ్యలో పోలీస్ శాఖ
నాగదోషాలు తొలగిస్తూ పాము కాటుకు మందు వేస్తా అంటూ జనాలను నమ్మించడానికి పాములో నిలపై పాకుతూ ఆస్కార్ నటనతో అదగొట్టిన ఇంకో ఫేక్ బాబా. ఇక జాతకరత్నం అంటూ మహారాష్ట్ర అశోక్ కారత్ చేసిన వ్యవహారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మోత మోగుతోంది. అతగాడి దెబ్బకి మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇంకొకడు మార్కెట్లోకి దిగిపోయాడు. అందరూ చుట్టూ చేరి నాగిని డాన్స్ వేస్తూ వీడిని ఆనందింపజేస్తే ఆశీర్వదిస్తాడంటూ యువతులు మహిళలు నాగిని డాన్స్ చేస్తూ వీడిపైన వాలిపోయి తాకకూడని చోట తలలో తాకిస్తుంటే మత్తులో మైకం కమ్ముతున్నట్లుగా పరవశించిపోతున్నాడు. మీ ఆడబిడ్డలను ఇలాంటి నీచుల వద్దకు పంపించే ముందు ఒకసారి ఆలోచించండి. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై నిడుమోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొని ఆగకుండా వెళ్లిపోయిన కారు. అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళ మొవ మండలం నిడుమోలు గ్రామానికి చెందిన మద్దుల రోజాగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూచిపూడి పోలీసులు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ వీక్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.